హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడింగ్ చామ్ సాయి అలియాస్ డిప్లొమా ట్రైబ్. ఈ వీడియోలో వచ్చేసి మనము డిప్లొమా కంప్లీట్ అయ్యాక కాలేజ్ నుంచి ఏ సర్టిఫికేట్స్ వస్తాయి, ఎవ్రీ డిప్లొమా స్టూడెంట్ ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎనీవే, ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. కానీ ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, కాలేజ్ నుంచి ఏ సర్టిఫికేట్స్ వస్తాయి, అవి ఎప్పుడు యూజ్ అవుతాయి, అవి ఎప్పుడు వస్తాయి. ఈ వీడియోలో కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఏవైతే ఇప్పుడు సర్టిఫికేట్స్ చెప్తున్నానో అవి మీకు డిప్లొమా కంప్లీట్ అయితేనే ఈ సర్టిఫికేట్స్ అన్ని ఇస్తారు. డిప్లొమా కంప్లీట్ కాకుండా ఈ సర్టిఫికేట్స్ అన్ని మీకు ఏమి ఇవ్వరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. టు డేట్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అండ్ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. ఫస్ట్ మీరు డిప్లొమా జాయిన్ అయ్యేటప్పుడు పాలిసెట్ రిపోర్టింగ్ టైంలో మీరు ఎస్ఎస్సి ఒరిజినల్ మార్క్స్ మెమో, స్కూలింగ్ స్టడీ సర్టిఫికేట్, ఇన్కమ్, క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇచ్చి ఉంటే డిప్లొమా కంప్లీట్ అయ్యాక మీకైతే రిటర్న్ చేస్తారు. నెక్స్ట్ మనకి డిప్లొమా కాలేజ్ నుంచి ఏ సర్టిఫికేట్స్ వస్తాయో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి టీసీ, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్. టీసీ అంటే మీరు డిప్లొమా కంప్లీట్ చేసేస్తే మీకు టీసీ అనేది మీరు ఏ కాలేజ్ చదివింటారో ఆ కాలేజ్ వాళ్ళు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అనేది ఇస్తారు. ఈసెట్ కౌన్సిలింగ్ లో అండ్ బీటెక్ అడ్మిషన్ లో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట జాయిన్ అవ్వాలంటే. నెక్స్ట్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్. నాకు తెలిసినంత వరకు మీరు సర్టిఫికేట్స్ తీసుకునేటప్పుడు స్టడీ సర్టిఫికేట్ అనేది డిప్లొమాది ఫస్ట్ ఇయర్ టు థర్డ్ ఇయర్ ఖచ్చితంగా ఇస్తారు. ఇన్ కేస్ ఇవ్వకపోతే అడిగి మరి తీసుకోండి, ఎందుకంటే మీకు కౌన్సిలింగ్ టైంలో అండ్ అలాగే ఈసెట్ రిపోర్టింగ్ టైంలో మీకు చాలా యూజ్ అవుతుంది బీటెక్ లో జాయిన్ అయ్యేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి సెమిస్టర్ మార్క్స్ మెమోస్, ఫస్ట్ ఇయర్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్, ఫిఫ్త్ సెమ్, సిక్స్త్ సెమ్ మార్క్స్ మెమోస్ అన్ని చాలా ఇంపార్టెంట్. అవి కూడా మీకు ఇస్తారు. ఏవైతే మీరు రీసెంట్ గా పాస్ అయిన సెమిస్టర్స్ ఉంటాయో మీ రిజల్ట్ పేజ్ అనేది డౌన్లోడ్ చేసి కాలేజ్ సీలు, ప్రిన్సిపల్ సైన్ అయితే పెట్టేసి వాళ్ళే ఇస్తారు. మీరు సపరేట్ గా డౌన్లోడ్ చేసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన అక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేసి ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఇప్పుడైతే మీకు ఏమీ యూజ్ ఉండదు. ఆఫ్టర్ బీటెక్ జాయిన్ అయిన తర్వాత ఒక సెమిస్టర్ అయిపోయిన తర్వాత బీటెక్ కాలేజ్ వాళ్ళు పీసీ అయితే అడుగుతారు ఇవ్వమని. ఈ పీసీ సర్టిఫికేట్స్ వచ్చేసి మీకు నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ వచ్చేసి 2026 అక్టోబర్, నవంబర్ లో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. అంతకన్నా ముందు వస్తే మీ కాలేజ్ వాళ్ళు మీకు ఫోన్ చేసి చెప్తారు మీ డిప్లొమా కాలేజ్ నుంచి వచ్చే సర్టిఫికేట్స్. మోస్ట్ ఇంపార్టెంట్ టిప్స్ వచ్చేసి ఈ సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్ గా సేఫ్ గా పెట్టుకోండి. మినిమం 5 జిరాక్స్ సెట్స్ కాపీస్ అయితే చేసి పెట్టుకోండి, ఫ్యూచర్ లో మీకు యూజ్ అవ్వచ్చు. అండ్ అన్ని డాక్యుమెంట్స్ వచ్చేసి పీడిఎఫ్ గా కన్వర్ట్ చేసుకొని మీ డ్రైవ్ లో అయితే స్టోర్ చేసుకోండి, ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. మొబైల్లో అండ్ అలాగే ల్యాప్టాప్ లో కాపీస్ అయితే మెయింటైన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనము ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ కి ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్ అవుతుందో కంప్లీట్ గా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. ఆ వీడియో మీకు రావాలంటే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ అలాగే హైప్ బటన్ క్లిక్ చేయండి, లైక్ కూడా చేయండి. డిప్లొమా టు బీటెక్ ఈసెట్ కౌన్సిలింగ్ అప్డేట్స్, ఇంటర్న్షిప్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.